తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి రైతు పక్షపాత ప్రభుత్వమని, అన్నదాతలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, తెలంగాణ రైతాంగం ఎవరూ వారి ఉచ్చులో చిక్కొద్దని ఆయన పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. అనంతరం సమీపంలోని రామాజీపేట వద్ద గల ప్రభుత్వ గోదాములకు చేరుకొని అక్కడ నిల్వ ఉంచిన కొనుగోలు ధాన్యపు నిల్వలను మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్లా ఇలయ్య యాదవ్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. రబీ సీజన్లో ఇంతటి భారీ దిగుబడి రావడం సరికొత్త రికార్డని, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాలతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. కొనుగోళ్లలోనూ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టిస్తోందని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విజయవంతంగా కొనుగోలు చేశామని, అందుకు సంబంధించిన 10,097 కోట్ల రూపాయలను ఇప్పటికే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో పండిన చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని, ఇందులో ఎటువంటి అపోహలకు ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ రెడ్డి, వేముల వీరేశం, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా కలెక్టర్, డీసీపీ, ఉన్నత అధికారులు పాల్గొన్నారు. కొనసాగుతుంది. స్వతంత్ర భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో వరి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇప్పుడు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్, నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వము మా బడ్జెట్ నుంచి అప్పులు తీసుకొచ్చి ప్రతి వరి విషయంలో ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నాము. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తడిసిన ధాన్యం కూడా ప్రతి గింజ ఎంఎస్పీకే కొనుగోలు చేస్తాము అని స్పష్టమైన హామీ ఇస్తున్నాము.